హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను రీసెంట్గా ఒక సినిమా చూశాను, దాని గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. ఆ సినిమా పేరే ఆరంభం. ఆరంభం సినిమా ఇప్పుడు మనకి ఆహాలు, అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. సో ఈ సినిమా వచ్చి ఇట్స్ ఏ స్టోరీ ఓరియంటెడ్ ఫిలిం అని చెప్పాలి. దీంట్లో మెయిన్గా ఆ కాస్టింగ్, ఇట్స్ వెరీ ఫేమస్ పీపుల్ అని చెప్పలేం, కానీ అందరూ కూడా తెలిసిన ఫేసులు చాలా ఉన్నాయి. అండ్ ఆ క్యారెక్టర్లు చక్కగా ఒదిగిపోయారు వాళ్ళు. లైక్ మోహన్ భగత్ లీడ్, సుప్రీత అనే అమ్మాయి హీరోయిన్, షీఈస్ వెరీ గుడ్, స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. మోహన్ భగత్ అంటే ఆ రోల్ అలా చాలా బాగా చేశాడు మోహన్ భగత్ కూడా. అండ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రవీంద్ర విజయ్ డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. అండ్ దట్ సైంటిస్ట్ క్యారెక్టర్ భూషణ్ గారు, ఎస్పెషల్లీ అతని వాయిస్ కానీ ఆ కష్టమైన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కానీ వెరీ ఇంట్రెస్టింగ్గా చెప్పారు. వాళ్ళ ఇంపార్టెంట్ రోల్లో మదర్ క్యారెక్టర్గా సురభి ప్రభావతి గారు చాలా బాగా చేశారు. అండ్ కాస్టింగ్ గురించి పక్కన పెడితే మెయిన్ ఈ సినిమా గురించి మనం మాట్లాడాల్సిన ద ప్లాట్ లైన్ ఆఫ్ ద ఫిలిం. అంటే ఒక డేజావు కాన్సెప్ట్ తీసుకుని టైం ట్రావెల్లోనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే టైం ట్రావెల్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అందరూ వెళ్తారు వస్తారు. అంటే ఆదిత్య 360 నుంచి మనం చూస్తున్నాం, ఎక్కడికో వెళ్తారు మళ్ళీ వెనక్కి వస్తారు. ఇంకా చాలా రీసెంట్గా సింబుది, విశాల్ సినిమాలు కూడా వెనక్కి ముందుకి కాలంలో ట్రావెల్ చేయటం రావటం 24 సినిమాలో ఉంటాయి. కానీ దీంట్లో కొత్తదనం, ఒక చిన్న డేజావు కాన్సెప్ట్ తీసుకుని దానికి ఒక టెక్నికాలిటీని యాడ్ చేసి హ్యాస్ సమ్ ఇంట్రెస్టింగ్ థాట్ ప్రాసెస్ టు ఇట్. ఒక టైం ట్రావెల్ మధ్యలో ఒక మనిషి ఇరుక్కుపోతే ముందుకు వెనక్కి వెళ్లకుండా అక్కడే స్టక్ అవుతాడు. సో అది తీసుకుని ఒక కొత్తగా విధంగా చెప్పడానికి చాలా బాగా డైరెక్టర్ ట్రై చేశాడు. ఆ రైటింగ్కి, ఆ డైరెక్షన్కి వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. సో దట్ ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి మనకు ముందుకు చెప్పాలనే ప్రయత్నం చాలా బాగుందని చెప్పాలి. అండ్ సెకండ్ కంపెనీ వచ్చి ఈ స్క్రీన్ ప్లే ఆఫ్ ది ఫిలిం కూడా వెరీ ఇంట్రెస్టింగ్గా చేశాడు. అంటే ఓపెనింగ్ ఒక ప్రిజన్ బ్రేక్ సినిమా లాగా దీన్ని ఓపెన్ చేసి ప్రిజన్లోంచి సడన్గా ఒక క్యారెక్టర్ మాయమైపోతాడు. ఎందుకు మాయమైపోయాడు, ఎలా మాయమైపోయాడు అని సాధారణంగా మనం ఎస్కేప్, తెలివితేటలు ఏదో అనుకుంటాం, కానీ ఒక సైఫై ఎలిమెంట్లో ఓ మనిషి నిజంగానే జొప్పుకొని మాయమైపోతాడు. అదేంట్రా ఇది భలే చేశాడనే ఫీలింగ్లో ఎలా దీన్ని జస్టిఫై చేస్తాడు డైరెక్టర్ అని హుక్తో సినిమాని ఆపుతాడు. అక్కడ నుంచి ఎందుకు జరిగింది అని ఒక డైరీలో బుక్ ద్వారా, ఒక సైంటిస్ట్ ద్వారా అండ్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ద్వారా ఈ కథని ఆ స్క్రీన్ ప్లేలో నిదానంగా తీసుకెళ్తూ ఎక్కడ అంటే ఓ ఎలిమెంట్ కావాలని ఇది బోర్ కొడితే ఏదో తూరుద్దాం. సపోజ్ ఇప్పుడు కల్కిలో చూస్తే మనం సడన్గా రాజమౌళి వస్తాడు, రాముడు వస్తాడు, ఆ బోర్డమ్ని తీర్చడం కోసం రకరకాల టెక్నిక్లు వాడుతూ ఉంటారు కమర్షియల్ సినిమాల్లో. అలాంటివి ఏమీ వాడకుండా స్క్రీన్ ప్లేలోనే ఒక ప్యాటర్న్ని వాడుతూ స్లో నెరేషన్లో వెళ్ళినా సరే ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్ళాడు. సో స్క్రీన్ ప్లేలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పాలి, స్టిక్ టు ద ప్లాట్. దీని స్క్రీన్ ప్లే అంటే ఆ ప్లాటే చెప్తాం తప్పితే మనం ఎక్స్ట్రా ఏ ఎలిమెంట్స్ని వాడం మనం స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా చెప్పడం కోసం. సో అది నాకు బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ వెరీ గుడ్. సెకండ్ థింగ్ వచ్చేసి చాలామంది చిన్న బడ్జెట్లో కన్విన్స్ చేయలేరు ఇలాంటి కాన్సెప్ట్స్ని. ఎందుకంటే నాకు తెలిసిన బడ్జెట్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, వాడు ఎక్విప్మెంట్ వాడచ్చు కానీ వాడు ఏదైనా సరే ఆ జస్టిఫై చేశాడు. బడ్జెట్ కాన్స్టెంట్స్ లేకుండా విజువల్లీ ఇతను టైం ట్రావెల్ చేశాడని అతను చెప్పిన విధానం చాలా బాగుంది. సో అంటే ఆ కాస్టింగు, ఆ ఊరు, ఆ ఒక్క ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న ఒక సెటప్తో మనకి టైం ట్రావెల్ సైంటిఫిక్ సైఫైని కన్విన్స్ చేయడం చాలా కష్టం. సో బడ్జెట్ ఓవర్బోర్డ్ అవ్వకుండా యాక్టర్స్ పర్ఫార్మెన్స్తో ఉన్న తక్కువ ఎలిమెంట్స్తో కన్విన్స్ చేయడం ఇస్ అనదర్ పాయింట్ ఆఫ్ దిస్ ఫిలిం అని చెప్పాలి. సో మూడోది నచ్చింది ఏంటంటే సాంగ్స్ ఉంటాయి సినిమాలో. మ్యూజికల్లీ ఈ సినిమా చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే సాంగ్ వచ్చింది, ఇదేంట్రా బాబు ఇది సాంగ్ అవసరమా ఇక్కడ అని కాకుండా ఆ సాంగ్లో కూడా కథ వెళ్తూ ముందుకెళ్తూ ఆ చిన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని తీసుకెళ్తూ క్యారీ చేసే మ్యూజిక్ని మనం అప్రిషియేట్ చేయాలి. మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. ఈవెన్ ద కెమెరామెన్ అండ్ ద ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరైతే ప్రొడక్షన్ డిజైన్ చేశారో వాళ్ళిద్దరూ ఆ మూడ్ ఆఫ్ ది ఫిల్మ్ని అలా క్యారీ చేశారు. సినిమాలో ఒక మూడ్ ఉంటుంది అన్నమాట, ఒక వర్షం కానీ, హిల్ స్టేషన్, చిన్న ఫాగ్ కానీ. సో ఇవి ఎలిమెంట్స్ కూడా మాట్లాడటం అనేది సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఒక బ్రిలియన్స్ అని చెప్పాలి. సో డైరెక్షన్ విధానానికి వస్తే ఎవ్రీ యాక్టర్ దగ్గర తీసుకున్న పెర్ఫార్మెన్స్, అతను మరి కొత్త డైరెక్టరు, అతను అందరితో పెర్ఫార్మెన్స్ తీసుకోవటం అనేది చాలా న్యాచురల్గా తీసుకోవడం చాలా కష్టం. అందుకని చెప్తున్నా, మోహన్ భగత్ లాంటి ఎక్స్ట్రాడనరీ యాక్టర్ ఉన్నాడా, అతనిలో ఒక పెర్ఫార్మెన్స్ తీసుకోవడం, దాన్ని ఓవర్బోర్డ్ అవ్వకుండా ఉండటం. ఈవెన్ లక్ష్మణ్ ఈ నెరేటివ్లో చాలా చేస్తూ ఉంటాడు. ఆయన నెరేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది సినిమాలో. నేను చెప్తా అండి ఫ్రెండ్ గురించి అని.
సో ఒక షాషింగ్ రిడెంప్షన్ లాంటి ఒక సెటప్ తీసుకొని వచ్చి ప్రిజన్ బ్రేక్ని దాన్ని సైఫై లాంటి ఇన్సెప్షన్ కాన్సెప్ట్తో టై చేసి ఈ రెండు కాన్సెప్ట్ని మిక్స్ చేసి చాలామంది చాలా వేగ్గా రాశాడు, ఈ కాన్సెప్ట్ సరిగ్గా అర్థం కాలేదు అండ్ నాకు చాలాసార్లు ఇప్పుడు ఇవి ఓపెన్ హ్యామర్ చూసిన ఇన్సెప్షన్ రాసిన ఫస్ట్ టైమే చాలా కాన్సెప్ట్స్ మనకు అర్థం కావు. సో తెలుగులో తక్కువ బడ్జెట్ కాన్స్టెంట్స్ ఉన్నప్పుడు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని టైం పట్టొచ్చు, బట్ ఇట్స్ ఎ వెరీ అప్రిషియేటబుల్ అటెంప్ట్. సో అందుకే నేనేమంటానంటే ఈ సినిమాని ఒకసారి అర్థం కాకపోతే రెండోసారి చూడండి. అతను చాలా బాగా అన్ని పాయింట్స్ కనెక్ట్ చేశాడు. క్లైమాక్స్లో కూడా ప్రతి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటా వెళ్ళి ఈవెన్ ఎండ్ ఫ్రేమ్ ఆల్సో ఇన్ఫినిటీ లూప్లో పెట్టడంతా చాలా క్లారిటీగా డైరెక్టర్ దీన్ని తీసాడని చెప్పాలి. సో అందుకనే ఐ వాంట్ టు ఎంకరేజ్ దిస్ ఫిలిం, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ దిస్ ఫిలిం. ఒకే ఒక్క నేను కరెక్షన్ చెప్దామనుకున్న ఈ సినిమా ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే, డోంట్ ట్రై టు వాచ్ దిస్ ఫిలిం ఇన్ అదర్ యాప్స్ లైక్ ఐపీటీవీ ఆర్ ఇక్కడ ఏదో ఫ్రీగా వచ్చేస్తుందని చూడొద్దు. ఫ్రెండ్స్ దగ్గర లాగిన్ ఐడి తీసుకోండి. అతను ఇవాళ సాటర్డే అతను అమెజాన్ ప్రైమ్ చూస్తే మీరు ఆహా చూడండి, ఫ్రెండ్ ఆహా చూస్తుంటే మీరు అమెజాన్ ప్రైమ్ చూడండి. నేను 2 లాగిన్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మీ ప్రతి వాచ్ అవర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దట్ ఫిలిం. సో ఇప్పుడు సినిమా రెవెన్యూ ఈజ్ వాచ్ అవర్స్. ఈవెన్ పీపుల్ హు ఆర్ స్టేయింగ్ ఇన్ యూఎస్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు వాచ్ దిస్ ఫిలిం ఇన్ ద పర్టికులర్ ప్లాట్ఫామ్ లైక్ అమెజాన్, ఆహా, అక్కడే చూడండి సినిమాని. సో దట్ దీస్ పీపుల్ విల్ గెట్ వెరీ గుడ్ రెవెన్యూ. ఈ సినిమాని సపోర్ట్ చేద్దాం. ఇలాంటి స్టిక్ టు ద కంటెంట్, స్టిక్ టు ద ప్లాట్స్ సినిమాల్ని తెలుగులో ఎంకరేజ్ చేద్దాం.